హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ మీ ఇంట్లో గొడవలా. కథ రాసిన వారు కే హవిష్క. రోజులాగే పొద్దున్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న గంగకి గట్టిగా గిన్నెలు పగిలిపోతున్న చప్పుడు వినిపించింది. రోజు ఏంటో ఈ మోత అనుకొని పక్కవాటాలోకి తొంగి చూస్తున్న రాజీని బలకరించింది. హాయ్, ఏంటి బ్రేక్ఫాస్ట్ అని. ఇవాళ రేపు పనైందా అని ఎవరు బలకరించుకుంటున్నారు? రాజీ గంగను చూసి హడావిడిగా దగ్గరకు వచ్చి మెల్లగా, ఆ పోర్షన్ లో వాళ్ళకేవో గొడవలు అనుకుంటా, రోజు ఈ టైంకే గిన్నెలు ఇసిరేసుకుంటూ కొట్టుకుంటారు అంది. అదొక్కటేనా? రోజు వంట మాడిపోయిన వాసనలు కూడా వస్తాయి అంది గంగ. అదే కదా, అయినా గొడవలు లేని ఇల్లు ఎక్కడుంది గాని మరీ ఇలా రోజు కొట్లాడుకోవడం ఏంటో. అత్తా కోడళ్ళకి ఒక్క నిమిషం పడదు అని అనుకుంటుంటే ఆ పోర్షన్ నుంచి బయటకు వస్తున్న రాణిని పిలిచి అడిగారు, మీ ఇంట్లో గొడవలా అని. రాణి ఇద్దరికేసి వింతగా చూసింది. ఎవరింట్లో అంది. మీ ఇంట్లోనే అన్నారు వీళ్ళు. నీకు మీ అత్తకి పడట్లేదేమో అని అన్నారు. చిచి, అదేం లేదు, అయినా ఎందుకు అడుగుతున్నట్టు అంది. అంతలోనే రాణి అత్తగారి ఫ్రెండ్స్ వస్తే వాకింగ్కి బయలుదేరింది ఆవిడ. ఆవిడ్ని చూసి ఒక్క నిమిషం సైలెంట్ గా అయిపోయారు ఇద్దరు. ఆమె కొంచెం దూరం పోగానే మళ్ళీ ఆ టాపిక్ లేపారు. మీ ఇంట్లో ఇంతకీ గొడవలు ఎందుకు అనుకుంటూ. ఆపండి, గొడవ లేదు ఏం లేదు. ఎవరు చెప్పారు అసలు మీకు అంది చిరాకు పడుతూ రాణి. మరి మీ ఇంట్లో రోజు దన గిన్నెల చప్పుడు వస్తుంటుందే, మరే రోజు అన్నం కూరలు మాడిన వాసనలు కూడా వస్తుంటాయి ఎందుకు అన్నారు ఇద్దరు. ఓ అదా, మీ తప్పు లేదులే, లోపలికి రండి తెలుస్తుంది అంది రాణి. అదేంటి అనుకొని వెళ్ళారు వీళ్ళిద్దరు. కిచెన్ లో పని మనిషి పద్మ అంట్లు తోముతుంది డమడమలాడిస్తూ సూపర్ ఫాస్ట్ గా. ఆ పక్కనే స్టవ్ మీద హై ఫ్లేమ్ లో వంకాయ కూర పడేసి మల్టీ టాస్కింగ్ చేస్తుంది. వంటకి వాషింగ్ కి అన్నిటికీ తనే. ఓ అమ్మ, ఈ గిన్నెలు మొత్తం ఖాళీ చేసి నీళ్లు పోసి ఉంచమంటే అట్లానే ఉంచిండ్రు అన్నది సీరియస్ గా. మర్చిపోయాలే అంటుంటే, ఇప్పుడు పోసి ఉంచు, బట్టలు మెషిన్ లో వేసినరా అన్నది. అంది రాణి. ఆ కూర కొద్ది చూస్తుండు అనుకుంటూ పోయింది బాల్కనీలోకి వాళ్ళ పని మనిషి. ఇదే మీరు అనుకున్న మా అత్తగారు, నాకు మా అత్తకి కూడా అత్తగారే అంది రాణి. నవ్వుకున్నారు కాసేపు. యాజ్ యూజువల్ గా కూర మాడింది. హడావిడిగా వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేసింది రాణి. మరీ అంత బాధ ఎందుకు, ఇద్దరున్నారు, మీ పనులు మీరే చేసుకోవచ్చుగా అన్నారు వీళ్ళిద్దరు. ఇంకా నయం, పని మనిషి కాబట్టి మా అత్త సైలెంట్ గా ఉంది. అదే నేను చేస్తే పనులు అన్నిటికీ ఏదో ఒక వంక పెట్టిద్ది. ఇదే మేలు, నాకెందుకు వచ్చిన తిప్పలు అంది రాణి. వాకింగ్కి వెళ్ళిన అత్తగారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్. వామ్మో వద్దులే, ఒక్క పని అందుకుంటే మొత్తం నా నెత్తిన వేసిద్ది నా కోళ్ళు, ఎందుకు వచ్చిందంట. చూడు, ఇప్పుడు ఆ పని మనిషి సగం పనులు నా కోడలతోటే చేయిస్తుంది. పిల్లిలాగా చేసుకుంటోంది మా కోడలు కూడా. అంతేనా, నాగాల్లో జీతం కట్ చేయొద్దు, ప్రతి పండక్కి చీర, పిండి వంటలు, రోజు టీలు టిఫిన్లు, మళ్ళీ ఒక్కరోజు జీతం లేట్ అయిందనుకో డబుల్ పని పెట్టిద్ది నా కోడలికి. అదే మనం చెబితే అంత బాగా వింటారా, అలాగే ఉండాలే అంది అత్త. బాగానే ఉంది, దొందే చేను బీడు అన్నట్టు, నష్టపోయినా పర్లేదు పట్టు వదలరన్నమాట అన్నారు ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.